దేవుని ఘనమైన నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నేటి దిన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 26వ అధ్యాయం. దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలను చేశారు, ఎన్నో ప్రవచనాలను తెలియచేశారు, ఎన్నో బుద్ధి చెప్పే గద్దించే మాటలను తెలియచేశారు. ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాయబడిందే. దాదాపు 42 మంది ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని రచించినారు. ఇంత అద్భుతమైనటువంటి సంపుటి అనేక మంది ప్రవక్తల చేత ప్రేరేపించబడి దేవుడు మాట్లాడితే వాటన్నిటినీ, గ్రంథపు చుట్టలన్నిటినీ సమకూర్చి ఒక చక్కనైనటువంటి బైబిల్ గ్రంథంగా దీన్ని పరిగణించడం ఆశ్చర్యం. ఈ యొక్క దినాన్న మనం ధ్యానం చేస్తున్న 26వ అధ్యాయంలో ఒక నూతనమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు ప్రవక్త. ఏంటి ఆ నూతనమైనది అని అంటే, ప్రతిరోజు మనం చదువుతూ వస్తున్న, ధ్యానం చేస్తూ వస్తున్న విషయాల్లో బబులోను, అషూరు అనే సందర్భాలు తరచు మనకి తారసపడుతున్నాయి. వారి పట్టణాలు, వాటి యొక్క వైభవం, వాటి యొక్క స్థితి, ప్రపంచం యొక్క రాబోయే దినాల్లో దుస్థితి అనగా వినాశనం ఎలా ఉండబోతుందో మాట్లాడుతూ విన్నాము. అయితే ఈ యొక్క అధ్యాయంలో మరింత ముందుకు సాగుతున్నటువంటి విషయం కనబడుతుంది. అదేంటి అని అంటే, దేవుడు రాబోయే దినాల్లో ఎంత శ్రేష్టమైన పరిస్థితిని అనుగ్రహించబోతున్నాడో గుర్తించేలాగా యెరూషలేము కొరకు ఈ మాటలు రాయబడ్డాయి. ఈ యెరూషలేము ఎలా ఉండబోతుంది అని అంటే, ఒక నూతనమైనటువంటి నగరంగా మార్చబడబోతూ ఉంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, కొత్త ఆకాశం, కొత్త భూమి ఏర్పడబోతుంది అని. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆకాశం కానీ, భూమి కానీ ఉండదు. కంప్లీట్గా దేవుడు దీనిని లేకుండా డిస్ట్రాయ్ చేసేస్తాడు. అనంతరం కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని ఆయన సృష్టిస్తాడు. అక్కడ ఈ యెరూషలేము ఉంటుందని, ఈ యెరూషలేము పట్టణము అది బలమైనదిగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ భూమి మీద బలమైన పట్టణం ఏంటి అని అంటే ఈ యెరూషలేము పట్టణము. ఈ తర్వాత బలమైన పట్టణం అని చెప్పబడింది. అది భూ సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. మానవ నగరం, దేవుని నగరం. ఈ మానవ నగరం ఏంటి అని అంటే యెరూషలేము. మరి దేవుని నగరం ఏంటంటే పరమ యెరూషలేము. అందుకనే ఈ యొక్క వాక్యంలో ఈ యొక్క నగరానికి దేవుడు అనుగ్రహించే అద్భుతమైన కాపుదల గురించి వర్ణనాతీతంగా వర్ణిస్తున్నాడు. ఏమంటున్నారు అని అంటే, దానికి బలమైనటువంటి ప్రాకారం ఉంది. ఈ యొక్క పట్టణానికి బలమైన ప్రాకారం ఉంది. వాస్తవానికి యెరూషలేము చుట్టూరు ఎటువంటి ప్రాకారం లేదు. అయితే యెరూషలేము చుట్టూనట పర్వతాలు ఉన్నాయట. పర్వతాల మీద కట్టబడింది యెరూషలేము. దాని చుట్టూ కూడా పర్వత పంతినియే అద్భుతమైన కాపుదల. అందుకని కీర్తనకాడు అంటాడు, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు అని. అంటే యెరూషలేము చుట్టూరు పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాలే వాటికి గొప్ప భద్రత. యోబు గ్రంథంలో యోబు గురించి ప్రస్తావన తెస్తూ, యోబు చుట్టూ కంచె వేశావు అని మనం చదువుతాం. యోబు చుట్టూ కంచె ఉంది అంటే యోబుకి ఏం చేశాడు? యోబుకి తనకు కలిగినంతటికి దేవుడు గొప్ప భద్రతను దయచేశాడు. తన పట్టణం అనబడిన తన ప్రజలు ఉండేటువంటి ఈ యెరూషలేముకు గొప్ప భద్రతగా దేవుడే ఉన్నాడు. పర్వతాలు
అని మనం భావిస్తూ ఉన్నామే. వాస్తవానికి పర్వతాలకు మించిన భద్రత దేవునిలోనే ఉన్నది. ఈ రోజున నీకు భద్రత లేదని నువ్వు భావిస్తున్నావేమో, నా చుట్టూరు కంచె లేదని భావిస్తున్నావేమో. దేవుడే నీకు కంచెగా ఉంటాడు, నీకు కోటగా ఉంటాడు. కీర్తనకారుడు అంటాడు, నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, నా దుర్గము నీవే, నా రక్షణ ఆధారము నీవే అని అంటాడు. అంటే రక్షణ ఆధారముగా ప్రభువే నీకు ఉండగలిగితే నీ చుట్టూ గోడ వలె ఆయన భద్రత ఉంటుంది. ఇంకా అంటున్నాడు ఆయన, బురుజులున్నాయి అంటే స్తంభాలు ఉన్నాయట. ఎక్కడున్నాయి? చుట్టూ ఉన్నాయి. ఈ స్తంభాలు బలమైనవి. ఎవరు వాటిని దాటుకొని ఈ నగరానికి రాకుండా ఉండటానికి దేవుడు అనుగ్రహించాడు, అనుమతించాడు. ఒకవేళ ఆయన సెలవు లేకుండా ఏది టచ్ చేయడానికి ప్రయత్నం చేసినా దాని వల్ల కానే కాదు. యోబు భక్తుని నాశనం చేయాలని ఎన్నో ఆలోచనలు కన్నటువంటి అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆయన అవును నీకు అవకాశం ఇచ్చాను అంటే ఏమన్నా చేయగలిగాడే తప్ప వాడికి అవకాశం ఇవ్వకపోతే వాడు ఏమీ చేయలేడు. దేవుడు విశ్వాసంలో, భక్తిలో, నమ్మకత్వంలో ఎవరైతే బలంగా ఉంటారో వారి కోసం అపవాది వెళ్తాడు, ఫిర్యాదులు చేస్తాడు. వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించటానికి ఏదో ఒక ఛాన్స్ ఇమ్మని చెప్తాడు. వారి విశ్వాసాన్ని యోబు వలె నిలబెట్టుకోగలిగితే వారు నీవు కూడా ఒక బలమైన స్థిరమైన వారిగా తప్పక మారిపోతారు. మీరు సంఘములో ఒక స్తంభాలుగా, సమాజంలో ఒక గొప్ప మూల కంబాలుగా దేవుడు మార్చటానికి ఇష్టపడుతున్నాడు. అయితే అందరూ ఆ నగరానికి వెళ్తారా? ఆ భద్రత కలిగిన, బురుజులు కలిగిన ఆ పట్టణంలో అందరూ ఉండగలరా అంటే భక్తుడు చెప్తున్నాడు, అందరూ వెళ్ళటానికి వీలు కాదు. ఎందుకు వీలు కాదు? సత్యమును అనుసరించి, నీతిని అనుసరించే జనము మాత్రమే వెళ్తుంది. నువ్వు సత్యమైన జీవితాన్ని జీవించి నీతిగా బ్రతకగలిగితే ఆ యొక్క మహాక్షేమకరమైన భద్రత కలిగిన నగరానికి వెళ్ళగలుగుతావు. అందుకే అంటున్నాడు ఆయన, దేవుని మీద ఆనుకున్న వారి యొక్క పరిస్థితులు ఎలాగ ఉంటాయి. యెరూషలేములో ఉన్న అందరి ప్రజలందరూ కూడా దేవుని మీద ఆదుకున్నారు. దేవుణ్ణి ఆదుకోమని అడిగారు. దేవుడి మీద ఆనుకున్న వారు ఎన్నడూ కూడా విడిచిపెట్టబడలేదు. అందుకే అంటున్నాడు, అది ప్రాకారం కలిగి బురుజులు కలిగిన పట్టణమే. అయితే అందులో ఉండవలసిన వారు సత్యమును అనుసరించి, నీతిని అనుసరించి ఉండే వాళ్ళు మాత్రమే. ఈరోజు నీ జీవితంలో పరమ యెరూషలేములో ఉండాలని ఆశ కలిగి ఉంటే యథార్థమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని ప్రభు ఉదయకాల సమయంలో తెలియచేస్తూ, ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారినట పూర్ణ శాంతి గలవానిగా ఆయనే కాపాడుతాడు. యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉంది కదా, యెరూషలేము చుట్టూ భద్రత ఉంది కదా. అయితే నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవనిగా కాపాడుతారు. అందుకని అంటున్నాడు, నీ అందు విశ్వాసం ఉంచారు కదా, అందుకే వారికి క్షేమము కలుగుతుంది అని. నిజమే, నువ్వు కూడా యేసునందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడితే తప్పకుండా ఆ యెరూషలేముకున్న భద్రత, యోబుకున్న భద్రత నీకును, నీ కుటుంబానికి, నీ సంఘానికి ప్రభువు దయచేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో అమూల్యమైనటువంటి ఆయన బిడ్డగా నీ జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకో. అందుకని అంటున్నాడు, ఎవరి మనసు నీ మీద అనుకుంటే వారికి పూర్ణ శాంతి. ఈరోజు మనశ్శాంతి లేదనుకుంటున్నావా? నెమ్మది లేదనుకుంటున్నావా? వేదన ఎటు చూసినా గలిబిలి, ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అడుగు వేయలేకపోతున్నావు, అడుగు తీయలేకపోతున్నావు, అంత కూడా గందరగోళంగా ఉంటుందేమో. అయితే ప్రభు చెప్తున్న మాట, దేవుని మీద కనుక ఆనుకోగలిగితే నీ జీవితంలో గొప్ప శాంతిని, నెమ్మదిని పొందుకుంటావు. ఇంకా అంటున్నాడు, యెహోవాయే వారికి నిత్య ఆశ్రయదుర్గము. ఇక నీకు సేఫ్టీ అనేది మనుషులు కాదండి, దేవుడేనంట. ఆయన నిత్య ఆశ్రయదుర్గము. 4 రోజులు ఉంటాను, 5 రోజులు వెళ్ళిపోతాను అనేవాడు కాదు. కొంతమంది డ్యూటీ చేస్తారు,
3 రోజులు పని చేస్తారు, ఒక రోజు సెలవు పెట్టుకుంటారు. లేకపోతే వాళ్ళకి సెలవులు ఉంటే సెలవులు యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాగున వారు నచ్చినప్పుడు సెలవు పెడతారు. కానీ ప్రభు అంటున్నాడు, నేను సెలవు ఏం పెట్టుకోవట్లేదు, ఎప్పుడు మిమ్మల్ని నేను కాపాడటానికి రెడీగా ఉన్నాను అని. మరి నువ్వు ఆ భద్రత కలిగిన నగరంకి వెళ్ళటానికి ఇష్టపడుతున్నావా? అయితే నేను ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడడం మాత్రమే కాదు, నిత్యము ఆయన నీకు ఆశ్రయంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. నిత్యము ఆయన్ని ఎప్పుడు కూడా నమ్మకం నుంచి పక్కకు తొలగిపోకూడదు. నిత్యము ఆయన్ను నమ్మవలసిన వ్యక్తివై ఉన్నావు. నమ్మిన వారి జీవితాల్లో దేవుడు తప్పకుండా కార్యాలు చేయటానికి ఇష్టమవుతుంది. నిత్య ఆశ్రయ దుర్గం అన్నాడు, ఎప్పుడు నమ్మమన్నాడు. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు నమ్ముతారు, వాళ్ళ కష్టాలు గట్టగానే దేవుణ్ణి మరిచిపోతారు. ఆయన అలా మర్చిపోవద్దు. నిత్యము కూడా ఆయన దృష్టిలో నీవు ఉండవలసిన వ్యక్తిగా ఉన్నావు. ఆయన యొక్క గొప్పతనము గ్రహించాలి. యెషయా భక్తుడు దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా మనం చూడగలుగుతాం. ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడనంటే, తన విశ్వాసములో దేవునికి మరింత దగ్గరవటానికి, తను ఆధ్యాత్మికంగా బలమైన వ్యక్తిగా మారటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను గూర్చిన ఆశతో ఎదురు చూస్తుంది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయిస్తుంది అని. దేవుడు ఇలా కోరుకుంటాడు, అందరూ నా వైపే చూడాలి, నా మార్గంలో నడవాలి, వారు క్షేమాన్ని పొందుకోగలుగుతారు అని. అందుకే అంటున్నాడు, నా ప్రాణం అయితే దేవుని మీద ఆశ పెట్టుకుంది, నా ఆత్మ ఆయనను ఆశ్రయించేసింది. అయితే ప్రజలు ఎలా ఉన్నారు అనంటే, నీతిని నేర్చుకోలేని వారై, దేవుని వాక్య ప్రకారంగా బ్రతకలేని వారై మారిపోతూ ఉన్నారు. దేవుని ఆశ్రయిస్తున్నానని చెప్పాడు, అయితే ప్రజల యొక్క స్థితిని వివరిస్తున్నాడు. ఇది ఆది నుండి ఉన్నది. అన్ని జాతులు ప్రజలు కూడా ఇలాగే ఉన్నారు. రోమపత్రిక 1:20-25 చదివినప్పుడు దేవుడు తన ప్రజలకు అనేక విధాలుగా కృప చూపుతూ వచ్చాడు. అయినను సరే దేవుని విరిచి మరిచి కూడా బ్రతికేశారు. అందుకే కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన ఉపకారి అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడు బిడ్డలారా, మీరు దేవుని సన్నిధిలో నమ్మకమైన వారిగా సాగిపోతూ ఆయన విశ్వాసంతో జీవిస్తూ ఈ యెషయా భక్తుని వలె నేను దేవుని మీద ఆశ పెట్టుకున్నానని చెప్పండి. మనుషుల మీద, లోకం మీద, లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకుంటే ఏదో ఒక రోజు అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతావు. విడిచిపెట్టే దానికోసం ఎందుకు ఆశపడుతున్నావు? విడువని మరువని దేవుడు నీకు ఉండగా ఆయన యందు పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండగలిగితే నీ జీవితం ఎంత ధన్యమైనది. దేవుని సమాధానం, దేవుడు మన పక్షము నుండి మన పనులను సఫలం చేసే కృపను దయచేస్తాడట. ఒక వాగ్దానం ఇక్కడ కనపడుతూ ఉంది. ఆయన నమ్మిన బిడ్డల జీవితంలో ఆయన వారికి సమాధానాన్ని అనుగ్రహిస్తాడట. నువ్వు నమ్ముతున్నావా? సమాధానం లేని నీ కుటుంబంలో ఆయన సమాధానం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించి, ప్రభువా నా జీవితంలో పరిపూర్ణంగా నిన్ను ఆశ్రయిస్తున్నాను, నాకు సమాధానం దయచేయమని ప్రార్థన చేయ. ఎన్నోసార్లు నీ ప్రయత్నాలు చేశావు, ఎన్నో పనులు చేశావు, సఫలం అవ్వక సతమెత్త అయిపోయి కొట్టుమెట్లాడిపోతూ ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నావా? అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు మా పక్షము నుండి ఉన్నావు గనుక మా పనులన్నిటినీ సఫలపరుస్తున్నవని భక్తుడు చెప్తున్నాడు. అదే మాట కూడా నువ్వు చెప్తావు.
దేవుడు నీ పక్షం నుండి నీ కార్యాలు జరిగించినప్పుడు నిజమే, నేను అప్పుడు అంతగా దేవుని నమ్మలేకపోయాను, కానీ నా జీవితంలో దేవుడు ఘనమైన బలమైన కార్యాలు చేశాడు అని ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగినప్పుడు నువ్వు చెప్పగలుగుతావు. కనుక ఆయన నీ జీవితాన్ని ఫలభరితంగా ఉంచాలని ఆశపడుతున్నాడు. లోక సంబంధమైన వాటిలో మునిగి ఆత్మీయ స్థితిని మరిచి బ్రతుకుతున్నారు చాలా మంది. నీ జీవితాన్ని మాత్రం అలాగ ఉండనియొద్దు. ఆయన నీకు ఎప్పుడు కూడా సహాయం చేస్తాడు. నీ పనులన్నీ కూడా సఫలమయ్యేటట్లు చేస్తాడు. కీర్తనకారుడు మొదటి సంకీర్తనలో 2-3 వచనాల్లో 4 వచనాల్లో ఇలా రాయబడింది, నీటి కాలం వారు నాటబడినటువంటి చెట్టు ఆకువడకు తగిన కాలముదు ఫలమించును అని. అలాగే ఎవరైతే దేవుని ఆశ్రయించి ఆయన మార్గంలో సాగిపోతున్నారో వారు కూడా నిత్యము పచ్చగా ఉండేటువంటి చెట్లాగా మారిపోబోతున్నారు. నీ జీవితంలో అటువంటి ఫలము సంపూర్ణంగా అనుగ్రహించబడాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. దేవుడు ఆయన నామాన్ని ఎప్పుడు కూడా అవమానపరుచుకోడు. ఆయన నామాన్ని ఎప్పుడు కూడా గొప్ప చేసుకుంటూనే ఉంటాడు. అయితే నువ్వు ఆయన్ని గొప్ప చేస్తూ ఉండాలి. కీర్తనకారుడు అంటున్నారు 91వ కీర్తనలో, అతడు నన్ను గణపరుస్తున్నాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను. 16వ వచనం, దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా నీవు ఉన్నావా? అయితే దేవుడు నిన్ను కూడా గణపరుస్తాడు. అందుకే విశ్వాసంలో సాగిపోతూ ఉండు. పరిస్థితులను చూడకు, అవి నిన్ను బంధిస్తున్నాయి, బాధ పెడుతున్నాయి, లేకుండా చేద్దామని ట్రై చేస్తున్నాయి. అయితే దేవుని కంచె నీకు ఉంది కనుక ఏది నిన్నే మాత్రం హాని చేయలేకపోతుంది. అందుకని దేవుని యందు విశ్వాసం చేత ముందుకు సాగిపోగలిగితే నీ జీవితము ఎంత ధన్యమైనది. ఆయన నామము నిత్యము స్మరించదగినది. ఆయన నామం ఎన్నడూ మరువలేనిది, మరువకూడనిది. భక్తుడు ఇంకా అంటున్నాడు, నీవే ప్రజలను అభివృద్ధి చేశావు, క్షేమం ఇచ్చావు, దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచావు. ఆయన మహిమ పొంది ఉన్నాడని. నిజమైన జీవితంలో ఉన్న సరిహద్దులను విశాలపరుస్తాడు. ఆయన తప్పక మహిమ పొందుతున్నాడు. ఆయన ఎవరైతే శ్రమల్లో ఉన్నారో ఆ శ్రమల్లో ఉన్న వ్యక్తిని ఆయన తలుచుకుంటున్నాడు. అయ్యో నా బిడ్డలు శ్రమల్లో ఉన్నారే అని. దేవుడు తప్పకుండా శ్రమల్లో ఇబ్బంది పడుతున్న నీ జీవితాన్ని ఆయన తప్పకుండా విడిపిస్తాడు, రక్షిస్తాడు, క్షేమమును దయచేస్తాడు. ఇంకా అంటున్నాడు, మేము దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎలా ఉన్నాం? గర్భం ధరించినటువంటి ఆమె ప్రసవ వేదన పడితే ఎలాగైతే ఉంటుందో మేము అలాగున్నాము. అంతగా దేవుని సన్నిధిని ప్రేమించగలుగుతున్నారు. సరిహద్దులు విశాలపరిచాడు కదా, పరిస్థితులన్నీ దీవెనకరంగా మార్చబడ్డాయి కదా, ఎందుకు మనం దేవుడితో పనేంటి అని అనుకోక దేవుని సన్నిధిలో గడపాలని ఇష్టపూర్వకంగా వచ్చారు. ఈరోజు అమెరికా అధ్యక్షుడు జార్జ్ W. బుష్ గారు రీసెంట్ గా ఒక దావజండు వెళ్తున్న ప్రయాణం ముందే వాహనంలో ఆయన వెళ్తున్నారట. వెళ్తున్నప్పుడు ఆ వెనకాలన్న వాళ్ళని అడిగాడు ఈయన దైవ సేవకుడు, ఆ ముందు కారు ఎవరిది అని అంటే ఇలా బుష్ గారిది. ఎక్కడికి వెళ్తున్నారు మరి ఇప్పుడు అంటే మందిరంకి వెళ్తున్నాడు. మందిరానికి వెళ్తున్నాడే, ఏటి ఇంత అద్భుతమైనటువంటి పదవి ఆయనకు వస్తే మందిరానికి వెళ్తున్నాడా? అజ్ఞానులారా వినండి, మందిరం యొక్క విలువ నీకు తెలీదు. వందల వేల లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయనకి. అంత మాత్రమే కాదు, అమెరికా దేశానికి ప్రధానమంత్రి అంటే యావత్తు ప్రపంచానికి తలకాయ లాంటి వాడు. అలాంటి వ్యక్తి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ప్రేమిస్తున్నాడు, ఆయన ఆరాధించగలుగుతున్నాడు. అదే చెప్తున్నాడు ఈయన, మేము దేవుని సన్నిధిలో ఉన్నాం, ఆయన సన్నిధిలో మా జీవితాలను కట్టుకుంటున్నాము. ఎందుకంటే లోకంలో ఆయన రక్షణ కలుగు చేసే దేవుడు, మాకు రక్షణను ఇచ్చిన దేవుడు, మమ్మల్ని బ్రతికించిన దేవుడు, మాకు క్షేమమును అనుగ్రహించిన దేవుడు.
కనుక మేము నిత్యం ఆయన ఉత్సాహగానముతో స్తుతిస్తాం, ఆయన నామాన్ని గొప్ప చేస్తాము అని అంటున్నాడు. అయితే కష్టకాలంలో ప్రార్థన చేసే వాళ్ళుగా చాలా మంది ఉన్నారు. అయితే గమనించాలి, ప్రభువులోనే భద్రత ఉన్నది గనుక నిత్యము ప్రార్థించుచు నిత్యము ఆయన సన్నిధిలో సాగిపోయే వ్యక్తిగా ఉంటే ఎంత బాగుంటుంది. నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోగలవా? ఓ నూతనమైన వ్యక్తిగా మారటానికి దేవుడి రాత్రి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఆయన మీద ఆయన మీద ఆధారపడు, ఆయన నమ్ముకో. ఆయన నీకు తప్పకుండా పూర్ణ శాంతిని ఇస్తాడు. ఆయన యందు నమ్మకంతో విశ్వాసంతో ఉన్నావా, నీ జీవితంలో అన్యాయం అయిపోయిన పరిస్థితుల్లో నుంచి విడిపిస్తాడు. సమాధానం లేకుండా ఉన్నావా, నీ జీవితంలో సమాధానం అనుగ్రహించి నిన్ను ఆయన స్థిరపరుస్తాడు. అప్పుడు నీ పనులన్నీ కూడా సఫలీకృతము అవుతాయి. అందుకని వాక్యానుసారంగా జీవించటానికే నీ హృదయాన్ని సిద్ధం చేసుకుని, అయ్యా నీ మందిరమును ఎప్పుడు విడిచిపెట్టము, నీ సన్నిధిలో కొనసాగుతామని పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుని ఒక నూతన పరచబడిన అనుభవంలోనికి వెళ్ళిపోవాలి. నూతనమైన నగరం యెరూషలేము అయితే పరమ యెరూషలేము నగరము అది కూడా నూతన యెరూషలేమే. కనుక ఆ యెరూషలేములో ఉండుట కొరకు, ప్రభుతో నిత్యము ముందుకు సాగుట కొరకు వాక్య ప్రకారం జీవించటానికే మీ హృదయాలను సంసిద్ధపరచుకోండి. దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనుకలు దీవించి ఆయన రాజ్య వ్యాప్తి కొరకై బలమైన స్థిరమైన వారిగా నిలబెట్టి నడిపించునుగాక. ఆమేన్.